అన్నాలే అన్న 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 అన్నాలే అన్న అన్న అన్నాలే అన్న 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 అన్నాలే అన్న సార్ మా కౌశిక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అరే పిచ్చోడా, నీకు కౌశిక అంటే వడదు కదరా, వానికోసం నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? మీరు ఒకప్పుడు కొట్టుకునేవాళ్ళు కదా. అరే సంజయ్, నీకేం తెలుసురా? దగ్గరుంటేనే కాదురా, దూరంగా ఉన్నా కూడా బంధాలు బలపడతాయి. నీకేం తెలుసురా? అరే నువ్వు నాకు కొన్ని నెలల ముందే పరిచయం రా, అసలు మేము ఎందుకు విడిపోయామో తెలియదురా. అరే మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు విడిపోయిరా? అవన్నీ ముందు తెలుసాను. మేము ఒక కడిని విడిపోయినా కూడా సొంత అన్నముందే చెప్పడం. అరే కొన్ని కారణం వల్ల మేము విడిపోయినా కూడా మా మనసులు ఎప్పటికీ కలిసే ఉన్నాయిరా. ఒక్క తల్లి కడుపున పుట్టపోయినా మేము అన్నదమ్ములమేరా. అన్న నేను బాగా తమ్ముడిరా. ఏమైంది బాబా? ఆ కౌశిక్ గారికి యాక్సిడెంట్ అయింది. వాడు అసలు బాగాలేనని చెప్పంటారు. అసలు ఏందో అర్థమవుతుంది. సిచ్యువేషన్స్ అంత క్రిటికల్గా ఉన్నాయని చెప్తారు. ఏం అర్థమవుతుంది. కౌశిక్ గాడు అంటే నీకు వడనే పడదా? ఆడు సత్తేంది బతుకుతేంది? ఏం మాట్లాడుతున్నావు? వాడంటే నేను, నేనంటే వాడు. ఆల్బుజీ కౌశిక్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగి ఉన్నవాళ్ళం. ఒకప్పుడు మా లైఫ్ వేరే, ఇప్పుడు మా లైఫ్ వేరే. అదంతా మంచిగానే ఉన్నది కానీ మరి అలాంటి వ్యక్తి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టిండు బావా? ఏమో బుజ్జి, అసలు వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. అంతగానో ఆలోచించు బుజ్జి. వాడు ఏ కారణం లేకుండా అట్లా వాడు హాస్పిటల్ బయటకు వచ్చినాక ఆ కారణంతో తప్పకుండా చెప్తుంది. జరగకపోతే బాగుండు కదా. జరిగిన దాని గురించి అందుకే గతం గత. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అసలు ఆ రోజు ఏం జరిగిందన్నా? జరిగింది. దాని గురించి చెప్పేందుకురా, ఇప్పుడు జరగబో చూద్దాం. హర్ష, చిత్ర, ఈ పెళ్ళి ఎడగొట్టింది నేనే. మళ్ళీ అదే పెళ్ళి నా వల్లే జరుగుతుంది. ఇది నేను మీ అందరికి ఇస్తున్న మాట, ముఖ్యంగా మీ ఇద్దరికి.
ఏమైందిరా ఏమైనా అయిందా? పోయినప్పుడు అయింది కానీ కానీ ఏందిరా కానీ? కౌశిక్ గారు బతికేటట్టున్నాడు అన్న. నేను అన్న ఇప్పుడు రాసన్నా అన్న దగ్గరికి వచ్చి ఉంటే నన్ను చంపుతాడన్నా. నేను రానన్నా. అరే నువ్వు మాట్లాడతావా? అన్న నేను రానన్నా. అన్నతోటి చంపుతాడన్నా. నేను రానన్నా. రానన్నా. నువ్వు ఇక్కడనే ఉండు, నేను అన్నతో మాట్లాడు. సరేనా? అరే కౌశిక్, నువ్వు అన్నది కరెక్టే కానీ అజేంద్ర గారు ఈ పెళ్లికి మళ్ళీ అడ్డేస్తే ఎట్లా? వాడి బాబు వచ్చిన కూడా ఈ పెళ్లి ఆపలేదు. ఈ పెళ్లి నేను చేపిస్తా. అన్నా ఏమైంది కొంచెం చెప్పే. కొంచెం కార్తీక్ గారిని చెప్పిన పని మిస్ అయిందన్న. మిస్ అయిందా? కార్తీక్ గారు కరెక్ట్గా చేసిండట అన్న, కానీ వాడిని టైంకు హాస్పిటల్ తీసుకోవట్ల బతికే సూచనలు ఉన్నాయి. ఈ విషయం నీకు తెలిస్తే ఏమన్నా అంటావా అని భయపడతాను అన్న. తీసుకురమ్మంటావా? పిచ్చోడా, ఏం మాట్లాడతాను? ఏదో మిస్ అయింది, ఊకే మిస్ అవుతుందా? రమ్మని పో, మాట్లాడతావా అంతని? అన్నా కార్తీక్ గారిని తీసుకొచ్చిన అన్న. అన్నా నువ్వు చెప్పిన పని మంచిగా చేసినా కానీ టైంకు వర్షగాడు వచ్చి కాపాడింది అన్న కౌశిక్ గారిని. తమ్ముడు కార్తీక్, ఎప్పుడైనా సాలిడ్ పురుగును చూసినావా? అది కట్టుకున్న గుండు మనం ఎన్నిసార్లు గురగొట్టినా దాని ఓపికతోని మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉంటుంది. అరే కార్తీక్, అన్న ఏమన్నాడని నేను చెప్పలేదా? గీత మాత్రానికి భయపడుతుంది. ప్రతి మొహానికి ఏదో ఒకటి నచ్చుతుంది. అది అమ్మాయి కావచ్చు, ఆస్తే కావచ్చు. మరి నాకేం కావాలో తెలుసా? నేను మళ్ళీ మళ్ళీ గూడు కట్టుకోవడానికి ఏమైనా సాలిడ్ పురుగునా? అదేంటా గదేంటా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమయం కోసం ఎదురు చూసి వాళ్ళిద్దరిని విడగొట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను చంపేసి నేను నీ దగ్గరికి వచ్చి నా చేతులకు మట్టి అంటకుండా వాడిని చంపురా అని నీకు సుపారిస్తే అన్నా చంపేశానని నువ్వు చెప్పుతావు అనుకుంటే అన్నా చంపాము కానీ ఈ అజెండా చర్చేస్తే పులిస్ స్టాప్లో ఉండాలి కానీ కామలు ఉండద్దు. అరే ఇన్ని ముక్కలుగా నరికి కుక్క పడేది, కుక్క కూడా కనిపెట్టకూడదు. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు రామగిరి ఫిలిమ్స్. చూసారు కదా, మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉన్నది గట్టి కొట్టుది. బాయ్. చెప్పింది అర్థం కాకపోతే ఏమనుకోకూరి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.